నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మామిడికాయతో పులిహోర టేస్టీగా అంతే సులువుగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు అంటే అర కేజీ బియ్యం, పావు కప్పు పచ్చిశనగపప్పు వేసి నీటితో 2 సార్లు కడుక్కోండి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టడం వలన త్వరగా ఉడుకుతుంది. అరగంట తర్వాత నానబెట్టిన బియ్యంలో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ నూనె వేసుకుని ఉడికించుకోండి. పులిహోరలో, ఫ్రైడ్ రైస్లో ఇలా నూనె వేసుకుంటే అన్నం అంటుకోకుండా పొడిపొడిగా ఉంటుంది. ఇప్పుడు 6 పుల్లటి మామిడికాయల్ని తొక్క చెక్కుని ఒక గ్రేటర్తో సన్నగా తురుముకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని 250 గ్రాముల వరకు వేరుశెనగ గుళ్ళు వేపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 పచ్చిమిర్చి సన్నగా చేసుకుని వేపుకోండి. వీటితో పాటు 4 ఎండుమిరపకాయలని, కొద్దిగా కరివేపాకుని వేసుకుని దోరగా వేపుకోండి. ఇలా దోరగా వేపుకున్న తర్వాత ముందుగా తురుముకుని పెట్టుకున్న 1 కప్పు పచ్చి మామిడికాయ తురుముని కలుపుకొని 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. చివరిలో ఇంగువ వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని ఒక పాత్రలో వేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారనివ్వడం వల్ల అన్నం ముద్దగా అవ్వకుండా ఉంటుంది. అలా చల్లారిన అన్నంలో ఫ్రై చేసుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మామిడికాయని లైక్ చేసినట్టు లైక్ చేయండి, పులిహోర షేర్ చేసుకున్నట్టు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. చివరిలో వేపుకున్న పల్లీల్ని 2 టీ స్పూన్స్ పచ్చి మామిడి తురుముని వేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. ఇక్కడ ముఖ్య గమనిక, ఎంత రుచికరంగా వండినా గరిటె బదులు మన చేతితో కలుపుకుని తింటే రుచి వేరేలాగా ఉంటుంది. చేతితో బాగా కలిపిన తర్వాత రుచికరమైన మామిడికాయ పులిహోర కుమ్మేద్దాం రండి.